మోషే అంట ఒకరోజు మిద్యా మిద్యాను అనే ప్రదేశానికి యాజకుడైనటువంటి ఇత్రో అనేటటువంటి తన మామ, ఇత్రో అంటే ఆయన మామగారి పేరు, ఆయన మిద్యానికి యాజకుడట. అతని దగ్గర ఉన్నటువంటి మందలను మేపుకుంటూ ఆ మందలను తోలుకొని అరణ్యం దగ్గర హోరేబు అనేటటువంటి దేవుని పర్వతం ఒకటి ఉందంట. హోరేబుని ఏమని పిలిచేవాళ్ళు? దేవుని పర్వతం అని పిలిచేవాళ్ళు. అక్కడికి వచ్చాడంట మోషే. వచ్చినప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనంలో ఏం జరిగిందో చూద్దాము. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అగ్ని మండుతూ ఉంది పొదలో. ఏంటి అని చూద్దామన్నట్టు వచ్చాడంట మోషే. పొద అయితే కాలట్లేదు, కానీ అగ్ని మాత్రం బయటకు వస్తుందంట పొద మధ్యలో నుండి. అప్పుడు ఏం జరిగిందో తర్వాత చూద్దాం.